ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంత వందనాలు. మరి ఒక వారం దేవుడు మనకు ఆయన యొక్క ప్రేమతో మనకు మరి ఒక వారం ఇచ్చిండు దేవుడు. దేవుని స్తుతించడానికి, మరి దేవుని వాక్యం వినడానికి మనకు దేవుడు ఒక ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చినందుకే వందనాలు. మరి మనము లెసన్లోకి వెళ్ళకముందు ప్రేయర్ చేసుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. దేగల దేవా, మరి పిల్లలకు ఎగ్జామ్స్లలో చేస్తున్న సహాయం బట్టి నీకు ఎంతో వందనాలు. దేగల దేవా, మరి పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయటకు వారికి సహాయం దయచేయండి. నమ్మకమైన దేవా, మరి ఒకసారి నీ యొక్క మందిరానికి రాగలటకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. దేగల దేవా, మరి నీ యొక్క వాక్యం నేర్చుకుంటుండగా పిల్లలతో మీరే నాయన మరి మాట్లాడమని వేడుకుంటూ యేసే పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 8వ అధ్యాయము, డానియల్ 8th చాప్టర్. ఈ చాప్టర్ కూడా మరి ఆ 5th చాప్టర్కు ముందు జరిగిన విషయాలు అనమాట. సో లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నాము 7th చాప్టర్, మరి డానియల్ 5th చాప్టర్ కంటే ముందు జరిగిన విషయాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఈ 8th చాప్టర్లో కూడా అదేవిధంగా డానియల్ 5th చాప్టర్ కంటే ముందుగా వ్రాయబడ్డ విషయాలు. సో డానియల్ మళ్ళీ ఇంకొక విజన్ చూస్తాడనమాట. తిరిగి ఒక విజన్. ఆయన ఏం చూస్తాడంటే, ఆయన ఒక ప్యాలెస్లో ఉన్నట్లు, షూషాన్ అనే ప్లేస్లో ఒక ప్యాలెస్లో ఉన్నట్లు, తర్వాత ఒక రివర్ ప్రక్కకు ఉన్నట్లు ఆయన చూస్తాడనమాట. సో ఆ రివర్ ముందు ఒక ర్యామ్ చూస్తాడు. ర్యామ్ అంటే ఒక పొటేలు చూస్తారన్నమాట. దానికి పెద్ద 2 కొమ్ములు ఉంటాయి అన్నమాట. ఒక కొమ్ము కంటే ఇంకొక కొమ్ము చాలా పెద్దగా ఉందన్నమాట. ఆ కొమ్ము పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఈ విషయం గురించి ఆయన ఆలోచిస్తుంటేనే మళ్ళీ ఇంకొక హీ గోట్ చూస్తారనమాట. హీ గోట్ అంటే మేకపోతు లేకుంటే మేల్ గోట్ అనమాట. దాన్ని చూస్తారనమాట. అది భూమి మీద నుండి అది బయటకు వస్తుంది, అంటే వెస్ట్ సైడ్ నుండి వస్తుంది అనమాట. ఆ యొక్క గోట్, ఆ గోట్కు ఒక్క హార్న్ ఉంటుంది అనమాట. ఒక్క కొమ్ము మాత్రమే, చాలా అంటే నోటబుల్ హార్న్ అని ఉన్నది, అంటే చాలా పెద్ద హార్న్ ఉండే అనమాట ఆ ఈ గోట్కు. సో ఈ గోట్ వచ్చి ఆ ర్యామ్కు ఉన్న 2 హార్న్స్ను బ్రేక్ చేసేస్తుంది అనమాట. బ్రేక్ చేసేసి ఆ ర్యామ్ను అటాక్ చేస్తుంది. ఈ గోట్ అటాక్ చేయగానే ఇంకా ర్యామ్కు ఏం పవర్ లేకుండా అయిపోతాడు అనమాట ఆ యొక్క ర్యామ్. ఈ గోట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క గ్రేట్ హార్న్ ఉంది కదా, అది విరిగిపోయిందనమాట. విరిగిపోయినాక ఇంకా 4 హార్న్స్ వస్తాయన్నమాట. మరి ఆ యొక్క 4 హార్న్స్ కూడా 4 హార్న్స్ల నుండి ఇంకొకటి చిన్న హార్న్ వస్తుందంట. ఆ చిన్న హార్న్ మరి ఇస్రాయేల్ దేశంకు వ్యతిరేకంగా చాలా గ్రేట్ అయిపోతాడు అనమాట. తర్వాత మరి ఆ యొక్క ఇస్రాయేల్ దేశంను అటాక్ చేస్తారనమాట. ఆ యొక్క హార్న్ మరి ఎంతగా తనను తాను హెచ్చించుకుంటాడంటే, మరి దేవుని యొక్క మరి దూతలకు కూడా మరి అగెయిన్స్ట్గా వెళ్తాడనమాట. మరి ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఉండే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో కూడా మరి హేయమైన విషయాలు చేస్తూ ఉంటాడు అనమాట ఆ యొక్క హార్న్. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అక్కడ చాలా వాళ్ళు కలవరంతో ఉన్నప్పుడు మరి 2300 days ఈ విధంగా ఉంటుంది అని చెప్పిండ్రు అనమాట. తర్వాత మరి ఆ యొక్క దేవుని యొక్క మందిరము, ఆ యొక్క శాంక్చురీ అది మరి క్లీన్ అయిపోతుంది 2300 days అయిన తర్వాత అని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు మరి అక్కడ తెలుపబడ్డప్పుడు డానియల్ చాలా మరి కలవరంతో ఉండే అనమాట. ఏంటి అసలు ఈ యొక్క మీనింగ్ ఏంటి అని అన్నప్పుడు, గ్యాబ్రియల్ లేచి ఈ డానియల్కు ఈ యొక్క విజన్ యొక్క అర్థం చెప్పు అని చెప్పినప్పుడు గ్యాబ్రియల్ మరి దగ్గరికి వచ్చి నిలబడతాడనమాట. మరి ఒక మనుషుని రూపంలో నిలబడతాడనమాట. మనుషుని వాయిస్లో చెప్తాడనమాట, భయపడకు, అర్థం చేసుకో, ఈ యొక్క విజన్ ఏంటో నీకు అర్థం చేపిస్తా అని చెప్పినప్పుడు మరి ఇంకా డానియల్ చాలా డీప్ స్లీప్లోనికి వెళ్ళిపోతాడు అనమాట. దేవుని యొక్క దూత గ్యాబ్రియల్ మరి ముడతాడనమాట. ఇట్లా టచ్ చేస్తే అప్పుడు తిరిగి డానియల్కు శక్తి తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకొని లాస్ట్ డేస్లో జరిగే విషయాలు నీకు చెప్పబడుతున్నాయి అని చెప్తాడు. ఇవి చూసిన ఆ యొక్క ర్యామ్, ఆ యొక్క పొటేలు
దానికి 2 హార్న్స్ ఉండే కదా, ఆ 2 హార్న్స్ దాని అర్థం ఏంటంటే 2 రాజ్యాలు అనమాట, మీడియా అండ్ పర్షియా అనే దేశాలు అనమాట, 2 కంట్రీస్, మీడియా అండ్ పర్షియా అని. తర్వాత ఆ యొక్క 2 హార్న్స్ కూడా మరి విరగొట్టబడతాయి అని చూసినాం కదా. సో తర్వాత ఒక గోట్, రఫ్ గోట్ వస్తాడనమాట, ఆయన కింగ్ ఆఫ్ గ్రీషియా. తర్వాత ఒకటే గ్రేట్ హార్న్ ఉంటుందని చూసినాం మనము. తర్వాత ఆ యొక్క హార్న్ కూడా విరగొట్టబడ్డ తర్వాత ఆ యొక్క కింగ్, గ్రీషియా కింగ్, మరి ఆయన కూడా పడిపోయిన తర్వాత మరి 4 హార్న్స్ వస్తాయని చూసినాము. ఆ 4 హార్న్స్ 4 కింగ్డమ్స్ అనమాట. ఈ 4 కింగ్డమ్స్ ఈ గ్రీసు దేశం నుండి వచ్చిన ఆ యొక్క రాజు కంటే పవర్ఫుల్ కాదు, కానీ ఆ రాజులు మాత్రము, ఆ యొక్క రాజ్యాలు మాత్రము వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొక కింగ్ వస్తాడనమాట, వాడు చాలా ఫియర్స్ అనమాట, చాలా భయంకరంగా ఉంటాడు. తర్వాత దేవుని యొక్క ప్రజలను వాడు చాలా హింసిస్తాడనమాట, చాలా డిస్ట్రాయ్ చేస్తాడనమాట, చాలామంది దేవుని యొక్క ప్రజలను డిస్ట్రాయ్ చేస్తాడు. అంతేకాకుండా ప్రిన్స్ ఆఫ్ ప్రిన్సెస్తోని యుద్ధం చేస్తాడనమాట, అంటే యేసు ప్రభుతో అనమాట. మరి అంటే సమాధానం నాకు కర్త అయిన యేసు ప్రభుతోనే వాడు అంటే అటాక్ చేస్తాడనమాట. సో తర్వాత మరి వాడు కూడా మరి ఇంకెక్కువ రోజులు పరిపాలించాడనమాట. అయిన తర్వాత మరి ఫర్ ఎవర్ మరి యేసుప్రభు యొక్క రాజ్యం వస్తుంది అని ఈ యొక్క విజన్ అర్థం అనమాట. సో డానియల్కి వచ్చిన ఈ విజన్ ఆల్రెడీ నెబుకద్నెజర్ వచ్చిన కళనే డానియల్ కూడా మరి చాలా మట్టుకు వచ్చింది అని మనం చూసినాం లాస్ట్ టైము. బాబిలోన్ అయిన తర్వాత మీడో పర్షియా అని మనం చూసినాం కదా. సో ఈ మళ్ళీ తిరిగి ఇంకొక విజన్లో కూడా అదే చెప్పబడుతుంది డానియల్కు. మీడో పర్షియా ఇద్దరు 2 రాజ్యాల తర్వాత గ్రీసు రాజ్యం అని మనం చూసుకున్నాము. అలెగ్జాండర్ ద గ్రేట్ అనమాట, ఆయన కూడా కొన్ని రోజులు పరిపాలించిండు, తర్వాత ఆయన చాలా పవర్ఫుల్గా పరిపాలించిండు. తర్వాత ఆయన కూడా మరి తిరిగి ఆ రాజ్యం కూడా వెళ్ళిపోతుంది కదా. అయిన తర్వాత అసలు యాక్చువల్లీ ఈ యొక్క విషయాలు మరి ఆ గ్రీసు దేశము అయిన తర్వాత మరి 4 కింగ్డమ్స్ వస్తాయని చూసినాం కదా. ఆ 4 కింగ్డమ్స్ నుండి ఒక వ్యక్తి యాంటియోకస్ 4 ఎపిఫెనెస్ అనే ఆ యొక్క లిటిల్ హార్న్ అని చూసినాం కదా, వీడు వచ్చిండనమాట ఆల్రెడీ 2 BCలో వచ్చిండనమాట. వచ్చి మరి ఇస్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా అటాక్ చేస్తాడనమాట. తర్వాత ఇస్రాయెల్ దేశంలో ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో మరి ఏదైతే సాక్రిఫైస్ చేయకూడదో అది సాక్రిఫైస్ చేస్తాడనమాట. చేసినప్పుడు సో ఆ యొక్క విషయాలు ఆల్రెడీ జరిగినాయి అనమాట. ఇదే విషయము తిరిగి ఎండ్ డేస్లలో కూడా యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా ఇవే విషయాలు జరుగుతాయి అనమాట. కాబట్టి క్రీస్తు విరోధి వచ్చే దినాలు, మనం యాంటై క్రైస్ట్ వచ్చే దినాలలో మనము ఉన్నామన్నమాట. ఇస్రాయెల్ దేశంలో ఉండే టెంపుల్ కూలగొట్టబడ్డది, ఆ టెంపుల్ తిరిగి వాళ్ళు కడతారనమాట. మరి దానికి ఫౌండేషన్ కూడా వేసే దినాలు, ఆ దినాలలో మనం ఉన్నాము. సో త్వరగా మరి ఆ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా జరగబోతుంది అని చెప్తూ ఉంటారు, మనకు న్యూస్లో మనం వింటూ ఉంటాము. సో ఆ యొక్క ఎండ్ డేస్ యొక్క విజన్ డానియల్కు చెప్పబడ్డది. మరి ఆ యొక్క ఎండ్ డేస్లలో మనం కూడా ఉన్నామన్నమాట. తర్వాత మరి ఆ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ కొరకని పీస్ జరుగుతుంది అనమాట ఇస్రాయెల్ దేశానికి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇజ్రాయెల్ చుట్టుప్రక్కల మరి వాళ్ళకి ఎనిమీస్ ఉన్నారనమాట, ఇస్రాయెల్ దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలని. సో అప్పుడు మరి ఒకడు వస్తాడనమాట, నేను పీస్ చేస్తా అని. సో వాడు వచ్చి మరి అక్కడ ఇస్రాయెల్ దేశంలో మరి ఆ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. మరి అక్కడ చేయకూడనివి కూడా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు యేసుప్రభుని తెలుసుకుంటారు అనే విషయాలు మనకు ఫ్యూచర్ జరిగే విషయాలు డానియల్కు చెప్పబడ్డాయి అని ఈ యొక్క లెసన్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఇంకా ముందుకు మనము డానియల్ బుక్లో మనం ఇంకా విషయాలు చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.
పిల్లలు పాట చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నా. మరి మనము లెసన్లో మరి ఈరోజు దేవుని యొక్క పేరు, ఇంకొక పేరుని మనం నేర్చుకున్నాం. డానియల్, బుక్ ఆఫ్ డానియల్లో మనము దేవుని యొక్క పేర్లను మనం చూస్తూ ఉన్నాం కదా. ది మోస్ట్ హై గాడ్, ది మోస్ట్ హోలీ గాడ్, ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని మనము మరి 3 విధాలుగా మనం చూసుకున్నాము. మరి అతి ఉన్నతుడైన దేవుడని, అతి పరిశుద్ధుడైన దేవుడని, అంతేకాకుండా మరి దినముల యొక్క ప్రారంభం నుండి ప్రాచీనుడైన దేవుడని మనం చూసుకున్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ గాడ్ ఈజ్ దేర్, వాజ్ దేర్ కదా అని మనం చూసుకున్నాం లాస్ట్ టైం. సో ఈరోజు మనము ప్రిన్స్ ఆఫ్ ప్రిన్సెస్ అని చూసుకున్నాం. క్యాపిటల్ పి ప్రిన్స్, ప్రిన్సెస్ అంటే స్మాల్ పి తోని మనం చూసుకున్నాం. అంటే స్మాల్ పి అంటే మరి ఈ లోకంలో ఉండే మరి రాజకుమారులు అనమాట. అంతేకాకుండా మనకు బైబిల్లో కింగ్ ఆఫ్ కింగ్స్ అని కూడా మన దేవుని యొక్క పేరు. మరి కే, ఫస్ట్ కే క్యాపిటల్ ఉంటుంది, తర్వాత స్మాల్ కే ఉంటుంది అనమాట. కింగ్స్ అంటే ఈ లోకంలో ఉండే రాజులు అనమాట. అంతేకాకుండా లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని కూడా మనము బైబిల్లో మనకు దేవుని పేరు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో లార్డ్స్ అనే మాట స్మాల్ ఎల్తో ఉంటుంది, అంటే ఈ లోకంలో ఉండే మరి రాజులు, ప్రభువులు అనమాట. కాబట్టి మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ ప్రిన్సెస్ అని మనకు ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. అంతేకాకుండా మనకు ఐజయా 9:6 లోపల మనకు కనిపిస్తుంది, ఇంకొక పేరు కనిపిస్తుంది, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఈ యొక్క లోకాన్ని దేవాది దేవుడు అనమాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అంతేకాకుండా రాజకుమారులకు రాజకుమారుడు అని మనము చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ లోకమంతటిని హీఈస్ రూలింగ్ ద హోల్ వరల్డ్ అనమాట. గవర్నమెంట్ షెల్ బి అపాన్ హిస్ షోల్డర్స్ అని మనకు అక్కడ ఐజయాలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి ఆ దేవుడు మన దేవుడు అయినందుకే దేవునికి ఎంతో వందనాలు. కాబట్టి దేవుడు ఈ యొక్క రాజ్యాలను ఏలుతున్నాడు, అంతేకాకుండా మన లైఫ్స్ను కూడా దేవుడు మరి రూల్ చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనం ఆయన యొక్క రూల్ కిందికి మనం రావాలా, ఆయన చెప్పినట్లు మనం వినాలా. కాబట్టి దేవుని యొక్క పేర్లను మనము నేర్చుకుంటా ఉన్నాము. కాబట్టి బుక్ ఆఫ్ డానియల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. పిల్లలు ఎన్ డేస్లలో జరిగే విషయాలను మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క విషయాలు మరి ఫ్యూచర్లో ఏం జరగనై ఉన్నాయో మరి మనకు బుక్ ఆఫ్ డానియల్లో మనకు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అవి మనము జ్ఞాపకం పెట్టుకొని ఇంకా ఎన్ డేస్లలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజులలో అది జరగనై ఉన్నాయి అన్నమాట. త్వరలో యేసుప్రభు ఈ లోకానికి అంటే మిడ్ ఎయిర్లోనికి వస్తాడు, మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మరి దేవుని బిడ్డలు పైకి ఎత్తబడతారు. అయిన తర్వాత 7 years ట్రిబ్యులేషన్ అని ఉంటుంది, శ్రమకాలము. తర్వాత యాంటై క్రైస్ట్ వస్తాడు, క్రీస్తు విరోధి వచ్చి పీస్ చేస్తాడు. కానీ తర్వాత ప్రిన్స్ ఆఫ్ పీస్ వచ్చి ఈ లోకాన్ని అంతా పరిపాలిస్తాడు. ఆయనతో పాటు మనం కూడా ఈ లోకాన్ని 1000 years మనం పరిపాలిస్తామని మరి ఈ యొక్క విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక.